ప్రతి సందర్భం ప్రత్యేకం, ప్రతి సంబరం శాశ్వతం. మీ వన్ స్టాప్ షాపింగ్ డెస్టినేషన్ మైసూర్ సారీ ఉద్యోగ్. ఫీజు రియంబర్స్మెంట్కు సర్టిఫికేట్స్కు లింక్ పెట్టి కాలేజీలు స్టూడెంట్స్ని విపరీతంగా ఏడిపిస్తున్నటువంటి పరిస్థితి. అందులో స్పెషల్గా మన సుంకర నరేష్ గారు హైకోర్టు అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన తన సొంత డబ్బులతోటి రిట్లు వేసి మరి అనేక మంది స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తూ ఉన్నారు. అసలు ఇది ఎందుకు ఇష్యూ అవుతుంది, ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, ఆయన మాటల్లోనే ఇప్పుడు విందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ అని అందరికీ తెలిసిందే, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టారు, అది కంటిన్యూ అయింది చాలా కాలం, మంచిగా అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఫీజు రియంబర్స్మెంట్స్తో. ముఖ్యంగా ఈ ఎవరైతే ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పి వింటున్నాం, తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. సో అది ఇప్పుడు ఫీజు కాలేజెస్కి రాకపోవటం వల్ల ఆగిందని సంథింగ్ ఏదో అవుతుందో తెలియదు, కానీ కాలేజ్ నుంచి సర్టిఫికేట్స్ అయితే రిలీజ్ అవ్వట్లేదు. దాంట్లో మీరు చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు స్టూడెంట్స్కి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బాధ్యతగా ఇట్లా మీరు అడ్వకేట్ అయ్యి మన దగ్గరికి వచ్చే క్లయింట్లకి మాత్రమే మనం చెయ్యాలి అని అనుకోకుండా ఇలాంటి సామాజిక విషయాల్లో కూడా మీరు ముందుకు వచ్చి హెల్ప్ చేయడం అనేది నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, అసలు మ్యాటర్ ఏంటి చెప్పండి, ఎందుకు పిల్లలు ఇంత ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు? ఒకప్పుడు ఒక ఉన్నత విద్య చదువుకోవాలి అని అంటే కనుక ఫైనాన్షియల్ గా బాగా సౌండింగ్ ఉన్న వాళ్ళు పిల్లలు మాత్రమే చదువుకునేటువంటి పరిస్థితి. సో ఎవరైతే గనక బహుజన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు, ఆ కుటుంబాలకు సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉన్నత చదువులు చదవాలి అని అంటే గనక చదువు కొనలేని పరిస్థితి ఉండటం చేత వాళ్ళు ఆ చదువుకోలేక వాళ్ళ యొక్క కుల వృత్తుల్ని ఎంచుకుని వాళ్ళు కొనసాగించడం జరిగింది. సో ఎప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత బహుజన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు కూడా చదవడం ప్రారంభించారు. ఉన్నత స్థానాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడము, సమాజం అంటే ఏంటి అని చెప్పని వాళ్ళు చూడటం మొదలుపెట్టారు. సేమ్ టైం ఫైనాన్షియల్గా బ్యాక్వర్డ్ క్యాస్ట్లు కూడా, అంటే వాళ్ళు అప్వర్డ్ అంటే ఫార్వర్డ్ క్యాస్ట్లే కావచ్చు, కానీ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 100% మీరు అన్నది ఓసీలో కూడా చాలా మంది ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక మొదటి నుంచి కూడా అగ్రకులాలు అని అంటే కనుక అందరికీ ఉన్నటువంటి ఇమేజ్ ఏంటి అని అంటే కనుక అగ్రకులం ఉంటే కనుక అందరి దగ్గర డబ్బులు ఉంటాయి అని చెప్పని. అగ్రకులం డస్ నాట్ మీన్ దట్ ప్రతి ఒక్కడు ఉంటాడని చెప్పి, కానీ దాంట్లో కూడా ఒక 5% ఉంటే 95% మంది రోడ్ల మీదే ఉన్నారు. అసలు ఇన్ఫాక్ట్ కంపేర్ చేస్తే బహుజన వర్గాలతో కంపేర్ చేస్తే అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళల్లోనే ఎక్కువ మంది కూడా చదువుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు కూడా నేను చెప్పేది. సో ఆ విధంగా ఎవరైతే కనుక ఫైనాన్షియల్ గా బ్యాక్వర్డ్ ఉన్నారో, అదే విధంగా క్యాస్ట్ పరంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉన్నత చదువులు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ పథకం అనేది చాలా హెల్ప్ అయ్యింది. వాళ్ళ యొక్క వరం అని చెప్పొచ్చు వాళ్ళకి. సో కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఎటువంటి సమస్య లేదు. ఎందుకంటే కనుక వాళ్ళకి రావాల్సినటువంటి ఏవైతే కనుక ప్రభుత్వం నుంచి రిలీజ్ అవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి టైం టు టైం వాళ్ళకి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజెస్ కానీ ఎవరు కూడా పిల్లలకి ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు లేవు. సో ఒక మిగులు రాష్ట్రంగా ఆర్థికంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇమీడియట్లీ ఇక ఈ ఇష్యూ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో గత ప్రభుత్వం ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక అధికార మార్పిడి జరుగుతుంది తప్ప ప్రజల యొక్క కష్టాలు మార్చడానికి ఎటువంటి మార్పు జరగటం లేదు సమాజంలో. అది ఆ ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 10,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. దానికి సంబంధించి అంటే ఈ యొక్క ప్రభుత్వమే చేసిందని చెప్పి నేను చెప్పట్లేదు. గత ప్రభుత్వము పెండింగ్ పెట్టినటువంటి బకాయిలు ప్లస్ ఈ ప్రభుత్వం బకాయిలు ఏడాన్స్, దానికి ఇంట్రెస్ట్లు. సో దీనివల్ల ఇంట్రెస్ట్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాయి కాలేజెస్. అంటే జనరల్గా నేను చెప్తున్నానండి, అంటే వాళ్ళకి రావాల్సిన ఆబ్వియస్లీ వాళ్ళకి రాకపోయినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మేనేజ్మెంట్ కానీ చేయాలంటే వాళ్ళ బదులు కూడా మనం ఆలోచించాలిగా. ఫ్యాకల్టీకి ఇవ్వాల్సినటువంటి ఇవన్నీ ఉంటాయి కదా, జీతాలు అవన్నీ, శాలరీస్ అవన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ ఏం జరిగింది అని అంటే కనుక ఎప్పుడైతే కనుక ప్రభుత్వాల నుంచి ఈ యొక్క కాలేజెస్కి రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ వీళ్ళకి రావట్లేదు, ఈ కాలేజీలు ఏం చేస్తున్నాయి అంటే కనుక విద్యార్థుల యొక్క ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్స్ని వాళ్ళ దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది, విద్యార్థులకు ఇవ్వట్లేదు. సో విద్యార్థులు ఫర్దర్ స్టడీ చదవాలన్నా, లేదు అని అంటే కనుక బెటర్ ఆపర్చునిటీ ఎంప్లాయ్మెంట్ కోసం విదేశాలకు వెళ్ళాలన్నా, వేరే కంపెనీలో జాయిన్ అవ్వాలన్నా వెరిఫికేషన్ పర్పస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ చూపించాలి. పెట్టుకునే దగ్గర ఎవరికి లేదు, బట్ చూపించాలి. కానీ వీళ్ళు కాలేజ్ వాళ్ళు ఇవ్వట్లేదు కదా. దానివల్ల ఏమైపోతుందంటే కనుక ఎంతో మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. ఉన్నత విద్య చదవలేకపోతున్నారు, ఇటు జాబ్ చేసుకుందామంటే కనుక కంపెనీస్ వాళ్ళు సర్టిఫికేట్స్ అడుగుతారు. సో కాలేజీ వాళ్ళని మా సర్టిఫికేట్స్ మాకు ఇవ్వండి అంటే వాళ్ళు పెడుతున్న నిబంధన ఏంటంటే ఫీజు పే చేయండి. ఫీజు పే చేయాల్సినటువంటి అవసరం వీళ్ళకి లేకపోయినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, విద్యార్థుల దగ్గర నుంచి వచ్చినట్టు అని చెప్పని కండిషన్ పెట్టి చేస్తున్నారు. సో కొంతమంది అప్పు చేసి ఆ యొక్క అమౌంట్ పే చేసి సర్టిఫికేట్ తీసుకోవడం జరుగుతుంది. కొన్ని కాలేజీలు ఏం చేస్తున్నాయి, ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన అమౌంట్ వచ్చిన తర్వాత మీరు పే చేసిన అమౌంట్ కూడా మీకు రిటర్న్ ఇస్తామని చెప్పి కూడా కొన్ని కాలేజీలు నిబంధన పెట్టి ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఆ విధంగా ఉంది. సో కాబట్టి ఈ విధంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో
నేను ఈ యొక్క సమస్యని, విద్యార్థుల సమస్యని, ఆ సర్టిఫికేట్స్ వాళ్ళు పెట్టుకోవడం వల్ల విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడతారో తెలిసిన వ్యక్తిగా, సామాజిక కోణం కలిగిన వ్యక్తిగా నేను ఏం చేశాను అంటే కనుక ఫ్రీ క్యాంపెయినింగ్ అనేది రన్ చేయడం జరుగుతుందండి గత 4 సంవత్సరాల నుంచి. ఓకే. సో అందులో భాగంగా ఎవరైనా విద్యార్థి నా సోషల్ మీడియా ద్వారా కానీ, అదేవిధంగా తెలిసిన వాళ్ళ ద్వారా కానీ, మీలాంటి వాళ్ళ ద్వారా కానీ మన దగ్గరికి వచ్చి ఈ ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్స్ కాలేజ్ యాజమాన్యాలు వాళ్ళ దగ్గరే పెట్టుకుంటే ఇవ్వట్లేదని అన్నప్పుడు నేను వాళ్ళకి ఫోన్లో మాట్లాడితే మ్యాక్సిమం 60% వరకు నేను ఫోన్ చేస్తే కాలేజ్ వాళ్ళందరూ వాళ్ళకి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. కొంతమంది మొండి వాళ్ళు ఉంటారు, అయితే నువ్వు ఫోన్ చేస్తే ఇవ్వాలా, జానారెడ్డి ఫోన్ చేస్తే నేను ఇలా నీకు ఇస్తానా, ఇది అన్నది ఎవరు తెలుసా, శ్రీనిధి కళాశాల యూనివర్సిటీ అని చెప్పుకుని దొరుకుతుంది. ఆ శ్రీనిధి కళాశాల వాళ్ళు చెప్పడం జరిగింది, ఒక విద్యార్థికి సంబంధించి ఇంజనీరింగ్ సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే జానారెడ్డి ఫోన్ చేస్తే నేను ఇలా నువ్వు ఫోన్ చేసి ఇస్తానా, చేసుకో, ఏం చేసుకుంటావు చేసుకోపో అని చెప్పని అన్నారు. దాని తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్ వేయడం జరిగింది. నేను ఇమీడియట్లీ హ్యూమన్ రైట్స్ కమిషన్ డైరెక్షన్ ఇస్తే ఆదివారం రోజు దగ్గరుండి ఆ విద్యార్థికి కన్సర్న్ ఎంఆర్ఓ, కన్సర్న్ జాయింట్ కలెక్టరు, ఆర్డీఓ వీళ్ళందరూ ఫోన్లు చేసి మీకు మీ సర్టిఫికేట్స్ ఇప్పిస్తాం, మీరు రండి, మేమంతా ఇక్కడ ఉన్నామని చెప్పని యంత్రాంగం అంతా వెళ్ళి దగ్గరుండి కాలేజ్ సర్టిఫికేట్స్ ఇప్పించినాయి. సో కాబట్టి ఇవన్నీ తెలిసిన వ్యక్తిగా నేను ఏం చేస్తున్నాను అని అంటే కనుక ఈ విద్యార్థులందరికీ కూడా నేను ఫోన్ చేసి కొంతమందికి ఇప్పించడం జరుగుతుంది. అలా ఎన్నో వాళ్ళకి లీగల్ నోటీసులు కూడా పంపించడం జరుగుతుంది. లీగల్ నోటీసులు పంపించినా కూడా వాళ్ళ స్పందన లేకపోతే కనుక నా సొంత ఖర్చులు పెట్టుకుని హైకోర్టులో రిట్ పిటిషన్స్ వేసి తద్వారా డైరెక్షన్లు తీసుకుని వచ్చి సదరు విద్యార్థులకి సర్టిఫికేట్స్ ఇప్పించేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో వీటిలన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా కార్పొరేట్ మాఫియాతో నేను ఫైట్ చేస్తున్నాను, వాళ్ళ యొక్క అక్రమాలు అన్ని బయటకు తీసుకొస్తున్నాను, విద్యార్థుల్లో చైతన్యం తీసుకొస్తున్నాను అని చెప్పని నా సర్టిఫికేట్ల మీదే వాళ్ళు నిందలేయడం జరిగింది. అవి ప్రాపర్ కాదు, ఫేక్ అని చెప్పాను. చూడండి ఎట్లా ఉంటుందో, పాములు పట్టేటప్పుడు పాము కట్టుకు తెచ్చినట్టు అందరికి సర్టిఫికేట్లు ఇప్పించేట నా మీదే వాళ్ళు అంతటా వేశారు. సో ఆబ్వియస్లీ ఎస్, నేను ఏమంటున్నాను అంటే ఇటువంటి యాక్టివిటీస్ అన్ని చేసేటప్పుడే మేము అన్ని ఆలోచించుకుని మొదలు పెడతామండి. ఒరిజినల్ సర్టిఫికేట్ ఫేక్ ఎట్లా అయిపోతుంది? అయితే ఇక్కడ ఒక విషయం అండి, ఏ ధైర్యంతో అయితే గనక మనం సమాజంలో ఒక మార్పు తీసుకురావాలనుకుంటున్నామో ఆ ధైర్యానికి గుద్దాం అనుకోండి, అంతేలేండి, ఏం జరుగుతుంది? ఎవడు నోరు లేపుతాడు? ఇప్పుడు ఇంతమంది తెల్లారు లేస్తే రోడ్డుకి ధర్నా చేస్తారు, అదే విధంగా టీవీల ముందు కూర్చుని సొల్లు కవర్లు చెప్తా ఉంటారు, ఆ రేట్ లేదు ఈ రేట్ లేదని. ప్రాక్టికల్గా ఇప్పించిన వాళ్ళు ఎంతమంది అని చెప్పి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, తీసుకురండి. స్టూడెంట్స్కి చెయ్యరు. శుంకర్ నరేష్ అనే వ్యక్తి ప్రాక్టికల్ పర్సన్, మ్యాన్ ఆఫ్ డీడ్స్, నాట్ వర్డ్స్, మాటలు చెప్పేటోడు కాదు, పనులు చేసేటోడు. సో కాబట్టి నాలాంటి ఒకడు ఉన్న వ్యవస్థ అవసరం లేదు. ఒక వ్యక్తి ఉద్యమం కానీ విప్లవం కానీ ఒక వ్యక్తితోనే స్టార్ట్ అవుతుంది. అది 100 మంది 1000 మంది దాని తర్వాత అది విప్లవంగా మారుతుంది. స్వామి వివేకానంద స్టార్ట్ చేసినప్పుడు ఎంతమందిని వేసుకెళ్ళాడండి? ఒక బ్యాచ్ మెయింటైన్ చేశాడా? భగత్ సింగ్ బ్యాచ్ మెయింటైన్ చేశాడా? వస్తాయండి, ఆటోమేటిక్గా పర్సనాలిటీలో వచ్చేస్తాయి, అవి బ్లడ్లో ఉంటాయి. సో కాబట్టి అది తట్టుకోలేక ఇవన్నీ అనమాట. సో కాబట్టి విద్యార్థులందరికీ కూడా నేను సర్టిఫికేట్స్ అనేది ఇప్పించడం జరుగుతుంది. సో హైకోర్ట్స్, సుప్రీంకోర్టు ఎన్నో కేసులు చెప్పడం జరిగింది, సర్టిఫికేట్స్ అనేది విద్యార్థుల యొక్క ఆస్తి. కరెక్ట్. సో ఆ ఆస్తిని మీరు చట్ట విరుద్ధంగా మీ దగ్గర పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది. అది క్లియర్ వయలేషన్ ఆర్టికల్ 21, ఆర్టికల్ 19 అని చెప్పడం జరిగింది. సో కాబట్టి వాటిల్ని ఇప్పుడు విద్యార్థులు అంటే ఏముంటుందండి, పాపం వాళ్ళు ఏదో కష్టపడి చదువుకోవాలనుకుంటారు, అంటే ఎక్కడో కొంత పర్సెంటేజ్ ఉంటుంది, తల్లిదండ్రులు అమౌంట్ అవన్నీ ఇస్తే బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసి సినిమాలు చూసి వీటికి వాటికి తిరిగేటోళ్ళు. కానీ మెజారిటీ ఆఫ్ ది పిల్లలు పాపం కష్టపడాలి, ఇంటి దగ్గర ఆర్థిక పరిస్థితి, సామాజిక పరిస్థితి బాగోకలేదు కాబట్టి మా తల్లిదండ్రుల్ని మేము చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళి వాళ్ళని చూసుకోవాలనే ఉద్దేశంతో కదా ఇంత కష్టపడుతున్నారు. వాళ్ళకి ఎవరు సాయం చేయాలి? ప్రతి ఒక్కరు మాటలు చెప్పేటోడు అయితే కనుక వాళ్ళ తరపు నిలబడేటోళ్ళు ఎవరుంటారు? అఫ్ కోర్స్ ఇక్కడ ఒక విషయం కూడా అనొచ్చు, నేను బీయింగ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా, అంటే రాజకీయాల్లో ఉన్నా కూడా విద్యార్థులు ఎవరు ఓటేయరండి, ఆ విషయం నాకు తెలుసు. అవును, వాళ్ళకి ఓటింగ్ రైట్ లేదు కదా. ఓటింగ్ రైట్ ఉన్నా కూడా, అంటే 18 ఇయర్స్ నిండితే ఓటింగ్ రైట్ ఉంటుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ, డిగ్రీ విద్యార్థులు కానీ, దాని తర్వాత ఎంబీబీఎస్ విద్యార్థులు కానీ వీళ్ళందరికీ ఓటింగ్ రైట్స్ ఉంటుంది. కానీ వాళ్ళు ఓట్లేరు, రైట్? మళ్ళీ వీళ్ళందరూ కూడా లిక్కరు, బిర్యానీ, బీరు ఎవరైతే ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ జెండాలు మోచి జై 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 అని చెప్పని అటువంటి వాళ్ళకే జై హిందులు కొడతారు. ఆ విషయం కూడా నాకు తెలుసు. కానీ మనము నిస్వార్థంగా మన వంతు ప్రయత్నం అయితే మనం చెయ్యాలి కదండి. ఎక్స్పెక్టేషన్స్ అనేది చేస్తే ఇక సేవకు అర్థం లేదుగా. సేవలో ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు, నిస్వార్థమే ఉండాలి. సో నిస్వార్థంగా నాతో అయ్యింది నేను చేస్తున్నాను. సో కాబట్టి ఈ వీడియో ద్వారా మనం తెలియజేయాల్సింది ఏంటంటే కనుక ఎప్పుడూ కూడా ఎవరో వస్తారు మన తరపున నిలబడతారు, ఏదో చేస్తారు అనేటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు లేకుండా ఈరోజు నేపాల్లో జంజీ ఉద్యమం చూసాము, బంగ్లాదేశ్లో చూసాము, మొరాకాలో చూసాము, మెక్సికోలో చూసాము. ఈ విధంగా జంజీలే ఈరోజు ప్రపంచాన్ని కూడా వణికిస్తున్నారు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మీ రైట్స్ గురించి మీరు ఫైట్ చేయండి. ఒక శుంకర్ నరేష్ రావాల్సిన అవసరం లేదు, వేరే వ్యక్తి రావాల్సిన అవసరం లేదు.
మాకు లీగల్గా రైట్ ఉండగా మా సర్టిఫికేట్స్ మీరు ఎందుకు విత్ హోల్డ్ చేసుకుంటారు అని చెప్పని ఈ రోజు ఒక జడ్జ్మెంట్ రావడం జరిగింది. బాసర్కి సంబంధించిన IIIT రాజీవ్ గాంధీకి సంబంధించినటువంటి యూనివర్సిటీలో ఒక స్రవంతి అనే ఒక స్టూడెంట్కి సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు. ఎప్పటి నుంచి? 7-8 సంవత్సరాల నుంచి. అబ్బో, నేను హైకోర్టు నుంచి జడ్జిమెంట్ తీసుకురావడం జరిగింది. ఆ విజువల్ కూడా మీరు చూడొచ్చు. ఇచ్చారండి? ఇచ్చేసారు. హాయ్ అండి, నా పేరు శ్రవంతి. నేను బాసర్ IIITలో 6 years ఇంటిగ్రేటెడ్ PUC కమ్ బీటెక్ కోర్స్ కంప్లీట్ చేశాను. అండ్ అది కంప్లీట్లీ ఫ్రీ ఎడ్యుకేషన్, డిపెండ్స్ ఆన్ మెరిట్ based on 10th marks. So after completing 6 years, యాక్చువల్గా హైయర్ స్టడీస్కి నాకు ఆ సర్టిఫికేట్స్ కావాల్సి వచ్చింది. బట్ ఇయర్లీ సమ్ ఫీ రియంబర్స్మెంట్ రాలేదు. సో నాకు కాలేజ్లో 85,000 ఫీ పెండింగ్ ఉంది. సో నేను హైయర్ స్టడీస్ కోసము సర్టిఫికేట్స్ గురించి అడిగినప్పుడు ఆ ఫీ రియంబర్స్మెంట్ క్లియర్ చేస్తేనే సర్టిఫికేట్స్ ఇస్తాము అని చెప్పారు. సో దానివల్ల నేను అప్పుడు హైయర్ స్టడీస్కి వెళ్ళకపోవడము, దాని తర్వాత నేను ప్రైవేట్ జాబ్కి ట్రై చేశాను. ఈవెన్ నవ్ ఫర్ ద ప్రైవేట్ జాబ్స్ దేర్ ఆస్కింగ్ ద ఒరిజినల్ డిగ్రీస్. సో ఇప్పుడు నేను వెళ్ళి అడిగితే సేమ్ రీజన్తో వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వడం ఇగ్నోర్ చేశారు. సో ఆఫ్టర్ దట్ ఇంకా నాకు ఇది కంపల్షన్ అన్నప్పుడు నేను లక్కీలీ త్రూ ఇన్స్టాగ్రామ్ నరేష్ సుంకరా సార్ వీడియో చూశాను. లైక్ హీఈస్ ఫైటింగ్ ఫర్ ద స్టూడెంట్ రైట్స్ ఆన్ ది సర్టిఫికేట్స్ ఇష్యూ. లైక్ ఫీ రియంబర్స్మెంట్ రానప్పుడు కాలేజ్ వాళ్ళు అలా ఒరిజినల్ సర్టిఫికేట్స్ హోల్డ్ చేయడం అనేది ఇల్లీగల్, లైక్ ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ థింగ్ అనేసి. సో నేను ఆ వీడియో చూసిన తర్వాత ఐ గాట్ ఎ హోప్ అండ్ ఐ హావ్ కాంటాక్టెడ్ నరేష్ సార్. అండ్ ఆఫ్టర్ దాట్ నరేష్ సార్ హైకోర్టులో పిటిషన్ పెట్టారు, లైక్ సర్టిఫికేట్స్ రిలీజ్ చేయాలి లేకపోతే నా జాబ్కి రిస్క్ ఉంది అనేసి. సో ఆఫ్టర్ దట్ ఇన్ హైకోర్టులో హియరింగ్ జరిగిన తర్వాత హైకోర్ట్ లైక్ ఆర్డర్స్ పాస్ చేసింది, లైక్ విత్ ఇన్ ఎ వీక్ నా ఒరిజినల్ సర్టిఫికేట్స్ రిలీజ్ చేయాలి అనేసి. సో ఇదంతా కూడా లైక్ నేను ఫీ కట్టలేని సిచ్యువేషన్లో లైక్ యాజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయడం అనేది నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. అండ్ ఇట్స్ లైక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, లైక్ హీఈస్ డూయింగ్ ఇట్ ఫర్ ద సొసైటీ. థ్యాంక్ యూ నరేష్ సార్. నైస్, థ్యాంక్ యూ అండి. Thank you. థ్యాంక్ యూ సో మచ్.